హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ రమ్య శేఖర్. ఈరోజు మీకు నేను బ్రింజాల్ ఫ్రై ఎలా చేయాలో చేసి చూపించిపోతున్నాను. ఇక్కడ నేను 1/2 kg వంకాయలు అయితే తీసుకున్నానండి. ఇట్లా కట్ చేసుకొని చూసుకున్నాను. నాకైతే ఎలాంటి పుచ్చులు అయితే లేవు. సో తర్వాత సన్నగా తరుక్కొని వాటర్లోకి యాడ్ చేసి కడుక్కుంటున్నాను. సో వాటర్లో యాడ్ చేసిన తర్వాత కల్లుప్పు వేసి మనం మంచిగా వాష్ చేసుకుంటే దీంట్లో ఉన్న నస అన్నీ పోతాయండి. సో మనకు తినేటప్పుడు మంచిగా ఉంటుంది. సో ఇలా మంచిగా వాష్ చేసుకొని ఒక ప్యాన్ పెట్టుకొని 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి 1 టేబుల్ స్పూన్ ఆవాలు, అలాగే 1/2 టేబుల్ స్పూన్ మినప్పప్పు, అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ పచ్చెనగపప్పు, 3 వెల్లుల్లి రెవ్వలు, అలాగే 1 రెమ్మ కరివేపాకు వేసి ఆయిల్లో మంచిగా ఫ్రై చేసేయండి. ఫ్రై అయ్యాక మనం సన్నగా తరిగి పెట్టుకొని వాష్ చేసుకున్న బ్రింజాల్ కూడా యాడ్ చేసుకోవాలి. మొత్తం యాడ్ చేసుకున్నాక మనం మిక్స్ చేసుకున్నాము. సో ఇలా ఆయిల్లో ఒక 2 నిమిషాల పాటు మనం మంచిగా మిక్స్ చేసుకుంటే అంతా మిక్స్ అయిపోతుంది. సో ఇక్కడ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే యాడ్ చేశాను. సాల్ట్ యాడ్ చేయడం వల్ల మనకు ఈ వంకాయలు అనేది మంచిగా మగ్గిపోతాయి. సో ఇదంతా సిమ్లోనే మనం చేసుకోవాలి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. సో మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని సాల్ట్ అంతా మంచిగా మిక్స్ అయ్యేలా చేసుకొని లిడ్ క్లోజ్ చేసుకొని ఒక 5 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఆల్మోస్ట్ ఆల్ కుక్ అయిపోయిందండి బ్రింజాల్. సో ఇలా మనం మిడిల్లో మూత తీసుకొని మంచిగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూడండి, ఇలా మిక్స్ చేసుకోవడం ద్వారా మనకు బ్రింజాల్ అనేది మాడిపోకుండా మంచిగా ఉడుకుతుంది. సో ఆల్మోస్ట్ ఆల్ బ్రింజాల్ ఉడికిపోయింది. సో ఇక్కడ నేను 1 టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసేస్తున్నాను. ఆ పసుపు యాడ్ చేసుకొని తగినంత కారం అయితే యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ 1.5 టేబుల్ స్పూన్ కారం అయితే యాడ్ చేశాను. మీకు ఇంకొంచెం కారం కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. నాకు సైడ్ డిష్లోకి అయితే ఇది సరిపోతుంది. డైరెక్ట్గా రైస్లో కూడా నాకు ఆల్మోస్ట్ ఆల్ సరిపోయింది. సో ఇలాగా మనం మిక్స్ చేసేసుకోవాలి. ఈ పసుపు కారం మంచిగా ఈ వంకాయల్లోకి మిక్స్ అయ్యేలాగా మనం మిక్స్ చేసేసుకోవాలి. చూడండి, వంకాయ అనేది మంచిగా ఉడికిపోయిందండి. సో ఈ పసుపు కారం కూడా పట్టేలాగా మనం యాడ్ చేసుకొని ఒక 2 నిమిషాలు లిడ్ పెట్టుకొని మంచిగా సిమ్లో ఫ్రై అయ్యాక చూడండి, పసుపు కారం అనేది మంచిగా మిక్స్ అయిపోయింది. సాల్ట్ కూడా నేను స్టార్టింగ్లో యాడ్ చేశాను కదండి, అది సరిపోయింది అన్నమాట. సో నచ్చిందా మీకు ఈ వీడియో? నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.